We're going to look into God's Word again to see all that Jesus taught. యేసు బోధించినదంతయు మనము చూడటానికి దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చూద్దాం. That is our theme for these studies. ఈ అధ్యయనాల కొరకు మన అంశం అది. And it's because we have this burden which we received from Matthew 28 verse 19 and 20 to go into every nation, make disciples and to teach them, Jesus said, everything that I have commanded. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం దేవుడు మనకిచ్చిన భారాన్ని బట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. Teach them to do it. That means you got to do it ourselves first. దీని అర్థం ఏంటంటే మొట్టమొదటి మనం చేయాలి, and then teach others to do not just a few important things, but the word Jesus used was all that I commanded. ఇతరులకు కూడా మనం బోధించాలి. ఏదో కొన్ని ముఖ్యమైన విషయాలే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే ఇక్కడ, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా గైకొనవలనని వారికి బోధించుడి. What a phrase that is. Every single thing that I have taught and commanded, it is your responsibility to go into every nation and proclaim that. ఎంత గొప్ప మాటో కదా అది. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ, బోధించిన సంగతులన్నింటినీ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి గైకొనవలనని వారికి బోధించాలి. And the early apostles did that. ఆదిమ అపోస్తలులు ఈ విధంగా చేశారు. But through the centuries, Christian preachers and teachers have slowly compromised on that, and they have left out major sections of what Jesus taught. కొన్ని శతాబ్దాల నుండి మనం చూసినట్లయితే బోధకులు, ప్రసంగికులు ఏం చేశారంటే నెమ్మదిగా ప్రమాణాలను తగ్గిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే చెప్పారో ముఖ్యమైన వాటన్నిటిని కూడా విడిచిపెడుతూ వచ్చారు. So we're looking at Matthew chapter 5 now, and we go today to Matthew 5 verse 33. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. I was mentioning that this whole section is an expansion of what Jesus said in Matthew 5:20. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వాక్య భాగం అంతా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసిన దానికి వివరణగా ఉంది. Your righteousness must surpass or exceed the quality of the righteousness of the Pharisees, which is only external. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నాణ్యతలో మీ నీతి అధికంగా ఉండాలి. వాళ్ళ నీతిని మనం చూసినట్లయితే అది కేవలం బాహ్య సంబంధమైనదిగా ఉంటుంది. Yours must be internal as well. కానీ మీ నీతి అంతరంగంలో ఉండాలి. Jesus was expanding the understanding of the 10 commandments. యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞల ఉద్దేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. He was saying murder means more than murder. It means anger in the heart. ఆయన ఏం చెప్తున్నారంటే నరహత్య అంటే కేవలం నరహత్య మాత్రమే కాదు, అంతకు మించింది. అదేంటంటే కోపట్టం. He said adultery means more than adultery. It means lusting after a woman in your heart. వ్యభిచారం అంటే కేవలం భౌతిక సంబంధమైన వ్యభిచారం కంటే కూడా ఎక్కువైంది. అదేంటంటే ఒక స్త్రీని మోహపు చూపులు చూడటం. It means divorcing your wife. That's adultery. నీ భార్యకు విడాకులు ఇవ్వటం, అది వ్యభిచారం. And now he goes on to the matter of making vows. He said in verse 33. ఆ తర్వాత ఆయన ప్రమాణములు చేయటం గురించి చెప్తూ ఉన్నారు 33వ వచనంలో. In the Old Testament, the law was, you shall not make false vows, but shall fulfill your vows to the Lord. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. You shall not bear false witness against your neighbor. నీ పొరుగు వాని మీద నీవు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. In other words, a vow is something that like today we'd say swearing something under oath. People put their hand on a Bible and say, now I'm going to speak the truth. ఇక్కడ ప్రమాణము చేయటం అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బైబిల్ మీద ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకొని చెప్తుంటారు, ఇప్పుడు నేను నిజమే చెప్తున్నానని. What they mean is, most of the time I tell lies, but now I'm going to speak the truth. దాని అర్థం ఏంటంటే మామూలుగా అయితే నేను అబద్ధాలే చెప్తూ ఉంటాను, ఇప్పుడు నేను ఒట్టు పెడుతున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను అని దాని అర్థం. That's the meaning of a vow. ఒట్టు పెట్టుకోవటం అంటే అది. Or when you put your hand on your Bible and swear. బైబిల్ మీద ప్రమాణం చేసి మాట్లాడటం. That's why in James it says don't swear. అందుకే యాకోబు రాసిన పత్రికలో యాకోబు చెప్తున్నాడు, మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. You should be speaking the truth all the time. That's what Jesus said here. మీరు ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడుతూ ఉండాలి. అదే ప్రభు ఇక్కడ చెప్పారు. I say to you
don't make an oath నేను మీతో చెప్పుందేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. by heaven or by the throne of God or by the Bible. Don't swear. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, లేక బైబిల్ మీద ఒట్టు పెట్టుకోవద్దు. The heaven is the throne of God and the earth is his footstool. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. And Jerusalem is the city of the great king. యెరూషలేము మహారాజు పట్టణము. And you must not make an oath by your head, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. because you cannot make one hair white or black in your head. ఎందుకంటే నీవు ఒక వెంట్రుకనైనా తెలుపు గాని నలుపు గాని చేయలేవు. But let your statement be yes, yes, or no, no. Anything beyond these is of evil. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. That's quite a strong word. Anything beyond these is from the evil one. ఇదెంతో కఠినమైన మాట. అంతకు మించినది దుష్టుని నుండి కలిగినది. What was he saying in the sum and substance of these 5 verses is ఈ 5 వచనాల యొక్క సారాంశం ఏంటంటే that we should always be truthful, not only with our words, మనం ఎల్లప్పుడూ సత్యమునే కలిగి ఉండాలి. కేవలం మనం మాటల ద్వారానే కాదు. we must not be ingenious and clever and subtle with our words and say legally I spoke the truth. మనం ఏదో మన తెలివితేటలను ఉపయోగించి నేను లీగల్గా సరిగానే మాట్లాడానని చెప్పటం కాదు. As it were in a court of law. కోర్టులో మాట్లాడినట్లుగా. We must be basically known as truthful people and not tell lies to people in anything. మనం ఎప్పుడు కూడా సత్యమునే కలిగి ఉన్న వ్యక్తులుగా మనం తెలియబడాలి. ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పకూడదు. Our yes must be yes and our no must be no. మన అవును అంటే అవునుగా ఉండాలి, కాదు అంటే కాదుగా ఉండాలి. Anything other than that is evil. దానికి మించింది దుష్టు నుండి కలిగేది. If I have to say in a devious way yes or no, there's something wrong there. అవును కాదు అని అటు ఇటు కాకుండా చెప్పినట్లయితే అందులో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు. It leads ultimately to hypocrisy. ఇది మొత్తానికి వేషధారణ వైపే నడిపిస్తుంది. So even though the Old Testament, by the way, there was no commandment which said you shall not tell lies. మీరు అబద్ధములు చెప్పకూడదు అని ఏ ఆజ్ఞ కూడా లేదు. If you read the 10 commandments, the commandment in Exodus in chapter 20, పాత నిబంధనలో మనము ఆజ్ఞల్ని చదివినట్లయితే నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలను was not you shall not tell lies. మీరు అబద్ధములు చెప్పకూడదని ఆజ్ఞ ఏమీ లేదు అక్కడ. The commandment was you shall not bear false witness. ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. The 9th commandment was you shall not bear false witness against your neighbor. ఇక్కడ 9వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. That's basically referring to a court of law. ఇది దేన్ని సూచిస్తుందంటే కోర్టులో మనం చెప్పే దాని గురించి. That in a court of law you don't tell a lie. In other words, you swear to something, you must speak the truth when you're in a court of law. కోర్టులో నీవు అబద్ధం చెప్పకూడదు. నీవు దేని మీదైనా ప్రమాణం చేసి చెప్తున్నప్పుడు నీవు అబద్ధం చెప్పకూడదు. That was the standard in the Old Testament because God knew that nobody can keep a command saying you shall not tell lies. పాత నిబంధన యొక్క ప్రమాణం అది. ఎందుకంటే దేవునికి తెలుసు నీవు అబద్ధం ఆడకూడదు అంటే దాన్ని ఎవ్వరూ పాటించలేరని దేవుడికి తెలుసు. There was no commandment in the Old Testament saying you shall not lose your temper. నీవు కోప్పడకూడదు అనే ఆజ్ఞ పాత నిబంధనలో లేదు. Because God knew nobody could keep it. ఎందుకంటే దేవునికి తెలుసు దాన్ని ఎవరు పాటించలేరని. You shall not murder, it was the commandment. అక్కడ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. There was no commandment in the Old Testament which says don't lust after a woman because God knew nobody could keep it. ఏ స్త్రీ వైపు కూడా నీవు మోహపు చూపులు చూడకూడదు అనే ఆజ్ఞ పాత నిబంధనలో లేదు. ఎందుకంటే దేవునికి తెలుసు దాన్ని ఎవరు పాటించలేరని. So the commandment was don't commit physical adultery. కాబట్టి ఆజ్ఞ ఏంటంటే భౌతికంగా నీవు వ్యభిచారం చేయకూడదు. But in the new covenant with the gift of the Holy Spirit coming within, without the gift of the Holy Spirit it's impossible. కానీ క్రొత్త నిబంధనలో అయితే పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మను వరమును మనం పొందుతాము కాబట్టి ఆ విధంగా పాటించగలము. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేనట్లయితే ఎవరు చేయలేరు దీన్ని కూడా. But when the Holy Spirit comes in, a power comes in like electricity that lights up a light or runs the fan or runs our gadgets. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. విద్యుత్ శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫ్యాన్లు తిరుగుతాయో ఇతర పరికరాలు పనిచేస్తాయో ఆ విధంగా Then we can do certain things which we could not do
without the power of the Holy Spirit. అప్పుడు మనం కొన్ని పనులు చేయవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏవైతే మనం చేయలేమో ఆయన్ను మనం కలిగి ఉన్నప్పుడు అవి చేయవచ్చు. So now it's possible to overcome lust of the eyes. కాబట్టి ఇప్పుడు మోహపు చూపులను జయించవచ్చు. It's possible to overcome anger. కోపాన్ని జయించవచ్చు. It's possible to stop shouting at your wife or husband. నీ భార్య మీదో భర్త మీదో కేకలు వేయకుండా ఉండొచ్చు. It's possible to speak the truth even when you don't swear. నీవు ప్రమాణం చేయకుండా ఒట్టు పెట్టుకోకుండా కూడా నీవు సత్యాన్ని చెప్పొచ్చు. It's possible to speak the truth all the time. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకొచ్చు. Let your yes be yes and your no be no. నీవు అవును అంటే అవునై ఉండాలి, కాదు అంటే కాదై ఉండాలి. In other words, to use a more up-to-date illustration, ఇప్పుడు ఆధునిక పరమైన ఒక సాదృశ్యాన్ని ఉపయోగించాలి అంటే, if you have signed a sale deed or any other deed or agreement in a court of law, ఒక కోర్టులో సేల్ డీడ్ కానీ ఏదైనా అగ్రిమెంట్ మీద కానీ నువ్వు సంతకం పెట్టినట్లయితే with witnesses, సాక్షులతో సహా, and you're very careful to read that agreement before you sign it because you know you have to keep it. నువ్వు సంతకం పెట్టే ముందు ఎంతో జాగ్రత్తగా చదువుకుంటావు. ఒకసారి నువ్వు సంతకం పెట్టినట్లయితే దాన్ని నువ్వు పాటించాలి, ఆ విషయం నీకు తెలుసు. It'll be enforced by the court of law. నీవు ఆ విధంగా చేసేటట్లు కోర్టు చూసుకుంటుంది. For a Christian, his word is as good as that signed agreement. క్రైస్తవునిగా నీ మాట ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. Now, would you say that's true? అది నిజమని నువ్వు చెప్పగలవా? I remember once when in my own life I had agreed someone wanted to buy something that I was selling in my house. ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మా ఇంట్లో నేను ఒకటి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు It was fairly expensive and we agreed for a price. అదెంతో ఖరీదైంది. ఇంత వెలకని మేము మాట్లాడుకున్నాం. But he didn't come back to take it for many months, I think. అయితే కొన్ని నెలల దాకా దాన్ని తీసుకోవటానికి ఆయన రాలేదు. And by the time the value of that thing had gone up. ఆ తర్వాత చూసినట్లయితే దాని విలువ పెరుగుతూ ఉంది. And I could have said to him, hey, the value of this has gone up and you didn't take it then. నేను అతనితో చెప్పుండొచ్చు, దీని వెలేమో పెరుగుతూ ఉంది, నువ్వేమో రాలేదు. But I had agreed to him verbally. I didn't sign an agreement, but I had verbally agreed to give it to him for that price. నేనేమి సేల్ డీడ్ అలాంటివి రాయలేదు, కానీ నా మాటలతో చెప్పాను ఇంతకు నేను ఇస్తాను అని. And the Lord said to me, let your yes be yes and your no be no. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, నీవు అవును అంటే అవునై ఉండాలి, కాదు అంటే కాదై ఉండాలి. He was a brother in Christ, and all the more reason why I wanted to keep my word to him. I said, sure, you can have it. ఆయన క్రీస్తులో నా సహోదరుడు, దాన్ని బట్టి నేను ఇంకా నా మాటను ఎక్కువగా నిలబెట్టుకోవాలి, నీవు తీసుకోమని చెప్పాను. For that price, of course, he was delighted. ఆ వేళకే తీసుకోమని చెప్పాను. ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. What did I suffer? కాబట్టి నేనేమి నష్టపోయాను ఇక్కడ? Maybe a certain loss financially. I could have made a few thousand rupees, perhaps more. ఆర్థికంగా నేను కొంత నష్టపోయాను. అక్కడ ఇంకా కొన్ని వేల రూపాయలు నాకు వచ్చిండేవి. By giving it to him at a higher price. కొంచెం రేటుకి ఎక్కువ ఇచ్చినట్లయితే నాకు ఆ డబ్బు వచ్చి ఉండేది. But I would have had a bad conscience. కానీ నా మనస్సాక్షి ఎంతో దోషంతో కూడుకొని ఉండేది. That my yes was not yes. నేను అవును అని చెప్పాను, కానీ దాని అర్థం అవునని కాదు. It's worth losing a little bit of money. దాని కొరకు కొంచెం డబ్బునైనా నష్టపోవటం ఎంతో శ్రేష్టమైంది. To be upright and to be Christ-like in our conduct. మనం యథార్థంగా ఉండటానికి, క్రీస్తు వలె ఉండటానికి మన డబ్బును కొంత నష్టపోయినా కానీ అది మంచిదే. In many areas, it's when it comes to money that we're tested to see whether we're willing to let our yes be yes and our no be no. అనేక సార్లు డబ్బు విషయానికి వచ్చేసరికి మనం ఎంతో పరీక్షించబడుతుంటాం. మనం అవునంటే అవునని చెప్తున్నామా, కాదంటే కాదని చెప్తున్నామా? So God tests us in this area before he can lead us higher. I found in my life. మనల్ని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానాలకి తీసుకొని వెళ్లే ముందు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు ఈ విషయాల్లో. Many times God tests me. దేవుడు నన్ను అనేకమైన సార్లు పరీక్షించాడు. With these commandments to see whether I live according to this in places where I may have to lose something or sacrifice something. నేను దీన్ని బట్టి జీవిస్తున్నానా లేదా, ఎక్కడైతే నేను కొంచెం కోల్పోవాల్సి వస్తుందో, త్యాగం చేయాల్సి వస్తుందో
ఆ విషయాల్లో నేను నిలబడుతున్నానా లేదా చూస్తాడు. And then I discover whether I really believe it or not. అప్పుడు నేను కనుగొంటాను నిజంగా నేను నమ్ముతున్నానా లేదా. There are many situations where speaking the truth costs us nothing. అనేక చోట్ల మనం సత్యం చెప్పినంత మాత్రాన మనకేమీ నష్టం కలగదు. There's no test there. అక్కడ పరీక్ష ఏమీ లేదు. But when speaking the truth can perhaps cost you your job, ఒకవేళ నువ్వు సత్యం చెప్తే నీ ఉద్యోగం కోల్పోవచ్చు నీవు. then you are tested by God to see whether God can lead you to a higher ministry. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన పరిచర్యకు తీసుకువెళ్ళాలా లేదా. I believe many of these areas are where God tests us. నేను చూశాను దేవుడు ఈ విషయాలను బట్టి అనేక చోట్ల మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. And many people, young people, have failed God's test. అనేక మంది యవనస్తులు ఈ పరీక్షలో ఓడిపోయారు. So I remember once asking the Lord, I said, Lord, India's got 1,200 million people. నేను ఒకసారి ప్రభువుని ఈ విధంగా అడిగాను, ప్రభువా భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. What a huge population. Where are the prophets ఎంతమంది జనాభా ఉన్నారో కదా, మరి ప్రవక్తలు ఎక్కడున్నారు in this land ఈ దేశంలో ఎక్కడున్నారు? who speak for you, who speak faithfully for you? నీ గురించి మాట్లాడేవాళ్ళు, నీ గురించి నమ్మకంగా మాట్లాడేవాళ్ళు. We have wonderful evangelists, but where are the prophets ఎంత అద్భుతమైన సువార్థికులు ఇక్కడ ఉన్నారు, కానీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? who hold up God's standard in His word in every single area? ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రమాణాలను ఎత్తిపట్టుకునే వాళ్ళు. Exactly the way Jesus taught and lived and spoke. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినట్లుగా, జీవించినట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా. And here's what the Lord has spoken to me in answer to that question. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభువు నాతో ఈ విధంగా మాట్లాడారు. The Lord says, I have prepared many young people to be my prophets in this land. నా ప్రవక్తలుగా ఉండటానికి ఎంతో మంది యవనస్తులు నేను సిద్ధపరిచాను అని ప్రభు చెప్పారు. But many of them have fallen away కానీ అనేక మంది పడిపోయారు through failing the test. Either they go after money, పరీక్షల్లో ఓడిపోవటం ద్వారా వాళ్ళు డబ్బు వెంటైనా వెళ్ళారు, or they join up with some American Christian organization to get a better salary, అమెరికన్ క్రైస్తవ సంస్థల్లో చేరిపోయారు డబ్బుల కోసం, or they marry the wrong person, లేక వాళ్ళు సరైన వ్యక్తిని వివాహం చేసుకోలేదు, or they are unfaithful with their eyes or their tongue and they don't take sin seriously. వాళ్ళ కళ్ళను బట్టి, నాలుకను బట్టి వాళ్ళు నమ్మకంగా లేరు, పాపాన్ని వాళ్ళు తీవ్రంగా తీసుకోలేదు. And so by the time they could have become prophets, they are unfit. వాళ్ళు ప్రవక్తలు అయ్యే సమయం వచ్చేసరికి వాళ్ళు ఆ విధంగా లేకుండా పడిపోయారు. And I have to set them aside. నేను వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. And that has happened to so many. I believe it's happened to hundreds of people. ఆ విధంగా అనేక మందికి జరిగింది. నేను అనుకునేది ఏంటంటే కొన్ని వందల మంది విషయంలో ఈ విధంగా జరిగింది. I myself have seen wonderful, zealous young people when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో ప్రభు కోసం ఆసక్తి కలిగిన అద్భుతమైన యవనస్తులు నేను చూశాను. And where are they today? Fallen by the wayside. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడో త్రోవ తప్పిపోయారు. There's been a tremendous loss for God. దేవునికి ఇది ఎంతో నష్టం. He doesn't force anybody to be His faithful servant. I believe He wants you and me to be faithful servants of His. తనకు నమ్మకంగా ఉండాలని దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నీవు నేను కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. But whether you're going to be faithful or not, కానీ నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా, whether you're going to stick to the standards of God's word, దేవుని యొక్క ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉంటావా, or whether you're going to be a compromiser to please people, will determine లేక నీవు రాజీ పడి కేవలం మనుషులను సంతోషపెట్టేవాడిగానే ఉంటావా, whether you ever become a true servant of God or not. అనేది నీవు దేవునికి నిజమైన సేవకుడుగా ఉన్నావా లేదా అని తెలియజేస్తుంది. If I seek to please men, I cannot be the servant of Christ. నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడినైతే క్రీస్తు దాసుని కాకయే పోవుదును. Galatians 1:10 is absolutely clear. గలతీ 1:10 ఎంతో స్పష్టంగా ఉంది. I remember I had that verse written on a little wooden plaque and I kept it in my sitting room before me for 25 years. నేను 25 సంవత్సరాలు నా గదిలో ఒక చెక్క మీద దాన్ని రాసుకొని పెట్టుకున్నాను. 25 సంవత్సరాలు I watched it and watched it every day. నేను దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నాను. If I seek to please men, I cannot be the servant of Christ. నేను మనుషులను సంతోషపెట్టగోరినట్లయితే క్రీస్తు దాసుని కాకయే పోదును. Till it was drilled into my mind. I don't need it in front of me now. I know it in my heart. ఇప్పుడు నా ముందు ఉండాల్సిన అవసరం లేదు, అది ఇప్పుడు నా హృదయంలోనే ఉంది. But this is a very important principle. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమం. If you ever seek to please men, I can tell you in Jesus' name, you will never be a servant of God.
నీవు మనుషులను సంతోషపెట్టాలని చూసినట్లయితే యేసునామములో నేను చెప్పేది ఏంటంటే నీవు దేవుని సేవకుడిగా ఉండలేవు. So don't ever seek to please men, seek to please God. కాబట్టి మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుణ్ణి సంతోషపెట్టడానికే ప్రయత్నం చేయి. Jesus spent those 30 years seeking to please his Father, and he got a certificate at the end. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు తండ్రిని సంతోషపెట్టడానికి చూశాడు. ఆ తర్వాత దేవుడే ఆయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. The question is not whether men think you're truthful. That's my point. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనుషులు నీవు సత్యవంతుడిగా ఉన్నావా లేదా అని ఆలోచిస్తున్నారని కాదు. Can God say about you that your yes is always yes కానీ దేవుడు నీ గురించి చెప్తున్నాడా నీవు అవునంటే అవునని, and your no is always no? నీవు కాదు అంటే కాదు అని అలా ఉందని. Think for a situation, for example, if you are working in an office ఉదాహరణకి ఒక పరిస్థితి గురించి మనం చూసినట్లయితే నువ్వు ఆఫీసులో పనిచేస్తూ ఉన్నావు, and maybe there's an expensive machine there ఎంతో ఖరీదైన ఒక మెషిన్ ఉంది అక్కడ, which you accidentally misused and spoiled, నీవు పొరపాటున దాన్ని తప్పుగా వాడటం వల్ల అది పాడైపోయింది. and the thing doesn't work now, but nobody saw you doing it. ఇప్పుడు అది పని చేయటం లేదు, అయితే నువ్వు ఆ విధంగా చేసినట్లు ఎవరు దాన్ని చూడలేదు. Many people use that machine, అనేక మంది ఆ మెషిన్ని వాడుతూ ఉంటారు. and little later on, maybe the next day, somebody discovers the thing's not working, అయితే తర్వాత రోజు వేరే వాళ్ళు చూసినప్పుడు అది పని చేయటం లేదు. and the authorities come around. The boss comes and says, who spoiled this machine? కాబట్టి అధికారి వచ్చి అడుగుతున్నాడు, దీన్ని ఎవరు పాడు చేశారు? And you know it was you, నీకు తెలుసు నువ్వే చేసావని, but you keep quiet because there's no way they can find out. కానీ నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకంటే వాళ్ళు అసలు కనిపెట్టలేరు. A lot of people were using it. ఎందుకంటే దాన్ని అనేక మంది వాడుతున్నారు. Who used it last? And you keep quiet. చివరిసారిగా ఎవరు దాన్ని వాడారు అంటే నువ్వు మౌనంగా ఉన్నావు. You think you haven't told a lie. You didn't open your mouth, but you did tell a lie. నువ్వు అబద్ధం చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకంటే నీ నోరు నువ్వు తెరవలేదు కాబట్టి, కానీ నువ్వు అబద్ధం చెప్పావు. You told a lie without opening your mouth. నీ నోరు తెరవకుండానే నువ్వు అబద్ధం చెప్పావు. You did not admit that you were the one who used it last దాన్ని చివరిసారిగా నీవే వాడావని నువ్వు చెప్పలేదు. and spoiled it in some way. అది పాడైపోవటానికి నువ్వే కారణం అని నువ్వు చెప్పలేదు. And therefore, you keep your job. ఆ విధంగా నువ్వు చేయటం వలన నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకున్నావు. Maybe if you had confessed it, they'd have sacked you from the job because it is an expensive machine. ఒకవేళ దాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే అది ఎంతో ఖరీదైన మెషిన్ కాబట్టి నేను ఉద్యోగంలోంచి తీసేసి ఉండేవాళ్ళు. Which is more important at that time? కానీ అప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి? The devil comes to you at that time and says, a lie is almighty. అప్పుడు అపవాది నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే అబద్ధమే సర్వశక్తి కలది. And if you tell a lie, you can preserve your job and be here. నీవు అబద్ధం చెప్పినట్లయితే నీ ఉద్యోగం ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. And at the same time, the Holy Spirit whispers to your heart, no. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో మెల్లగా మాట్లాడుతున్నాడు. A lie is not almighty. God is almighty. అబద్ధము సర్వశక్తి కలిగింది కాదు, దేవుడే సర్వశక్తి గలవాడు. And if you trust God in this situation and speak the truth, maybe you will lose your job. ఈ పరిస్థితుల్లో నీవు దేవుని యందు నమ్మకం ఉంచి సత్యం చెప్పినట్లయితే బహుశా నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోవచ్చు, But God will give you a better one. కానీ దేవుడు ఇంకా నీకు శ్రేష్టమైనది ఇస్తాడు. Do you have that faith? నీవు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? It is in such situations that we are tested. అలాంటి పరిస్థితుల్లో మనము పరీక్షించబడతాం. I'm not speaking in theory. నేనేదో కేవలం థియరీ చెప్పటం లేదు. Many times God has tested me in different things in this areas. ఇలాంటి విషయాల్లో దేవుడు నన్ను అనేక సార్లు పరీక్షించాడు. In these different areas to see not whether I'm clever and ingenious to find my way out of some situation, but whether I'm honest. ఏదో నా తెలివితేటలను ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా ఆ పరిస్థితి నుండి బయటపడాలని కాదు, నేను యథార్థంగా ఉన్నానా లేదా అని దేవుడు చూశాడు. And willing to pay a price for speaking the truth. సత్యం చెప్పడానికి నేను వెల చెల్లిస్తున్నానా లేదా. And that is how he anointed me and gave me a ministry to speak the truth from the pulpit. అందుకే దేవుడు నన్ను అభిషేకించి ప్రసంగ వేదిక మీద నుంచి సత్యం చెప్పటానికి నాకు పరిచర్యనిచ్చాడు. Irrespective of the cost. అది ఎంత వెలైనా సరే. I believe God wants many prophets of God in the pulpits in Christendom today who will speak the truth. ఈనాడు క్రైస్తవ్యంలో అనేక మంది ప్రవక్తలు ఉండాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు
సత్యమునే పలకాలని, irrespective of the cost. If they get thrown out of here or thrown out of there or thrown out of anywhere. దానికోసం ఎంత వెల చెల్లించైనా సరే, వాళ్ళు అక్కడి నుంచి పంపించబడినా, ఎక్కడి నుంచి పంపించబడినా, ఎక్కడి నుంచి నెట్టివేయబడినా, or despised, rejected, misunderstood, తృణీకరించబడినా, త్రోసివేయబడినా, అపార్థం చేసుకోబడినా, criticized, falsely accused, anything, నేరారోపణ చేసినా, నిందలు వేసినా, ఏదైనా సరే, but he will speak the truth. అయినా సరే సత్యమునే చెప్పేవాళ్ళు. And the way God will prepare you for that ministry is by testing you in the ordinary circumstances of life. నిన్ను అలాంటి పరిచర్యకు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంటే, నీ జీవితంలో కలిగే సాధారణ సమయాల్లో నిన్ను పరీక్షించడం ద్వారా, ఆ పరిస్థితుల్లో to see whether you will speak the truth అక్కడ నీవు సత్యం చెప్తావా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. in different circumstances in your secular job, నీవు పనిచేసే స్థలంలో రకరకాల పరిస్థితుల్లో, even if you have to pay a price for it and lose your job for it, దానికోసం నువ్వు వెల చెల్లించైనా సరే, నీ ఉద్యోగాన్ని కోల్పోయినా సరే, or lose money for it లేక దాని కొరకు డబ్బును పోగొట్టుకున్నా సరే, because you stand for the truth. ఎందుకంటే నీవు సత్యం కోసం నిలబడ్డావు. So this is a very important area. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The Holy Spirit is called the Spirit of Truth. పరిశుద్ధాత్ముడిని మనం చూసినట్లయితే సత్య స్వరూపిగా ఆత్మ అని ఆయన పిలువబడ్డాడు. Let me read to you what Jesus spoke about the Spirit of Truth in John chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. He said, the Spirit of Truth, John 16:13, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, will guide you into all the truth. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. He will not speak on his own initiative. He will disclose you what is to come. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. He will lead you into all the truth. మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. I want my life to be totally truthful from head to foot in my entire inner being. తల నుండి అరికాలు వరకు కూడా, నా అంతరంగం అంతట్లో కూడా నేను సత్యాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. Because that's what it means to follow Jesus. Jesus, I am the truth. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే అదే, నేనే సత్యమును అని ఆయన చెప్పాడు. So often even Christian preachers are diplomatic in the way they speak to others. తరచుగా మనం చూసినట్లయితే క్రైస్తవ బోధకులు కూడా ఇతరులతో వాళ్ళు మాట్లాడేటప్పుడు సంపూర్ణమైన సత్యాన్ని చెప్పకుండా డిప్లొమాటిక్గా ఉంటారు. They say, if I say it like this, well, that could cause a little problem. ఒకవేళ నేను ఇలా చెప్పినట్లయితే ఏదైనా సమస్య వస్తుంది. And so I become diplomatic. You know that Jesus was never diplomatic. కాబట్టి నేను డిప్లొమాటిక్గా చెప్తాను అనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు డిప్లొమాటిక్గా చెప్పలేదు. He always spoke the truth straight out. ఆయన ఎప్పుడు కూడా నేరుగా సత్యాన్ని చెప్పాడు. I don't mean he was rude, and I don't believe he should be rude. ఆయన దురుసుగా ఉన్నాడని నేను చెప్పడం లేదు, మనం కూడా దురుసుగా ఉండకూడదు. But he was not diplomatic for any personal gain. కానీ ఆయన ఏదో లాభం సంపాదించుకోవటానికి ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా లేడు. I believe we should be gracious and considerate. నేను నమ్మేది ఏంటంటే మనం కనికరం కలిగి ఉండాలి, ఇతరుల గురించి మనం పట్టించుకోవాలి. In speaking the truth, I'm not asking you to be rude to people. సత్యం చెప్పే విషయంలో ఇతరులతో దురుసుగా ఉండి మీరు సత్యం చెప్పమని నేను చెప్పడం లేదు. I mean, if someone is ugly, you don't tell that person you're ugly and say I'm speaking the truth. ఎవరైనా ఒక వ్యక్తి అందవిహీనంగా ఉన్నట్లయితే నువ్వు అందంగా లేవు, నేను సత్యం చెప్తున్నానని మనం చెప్పము. Or tell someone you're fat. లేకపోతే నువ్వు లావుగా ఉన్నావని మనం చెప్పము. That's rudeness. I'm not talking about that. అదెంతో దురుసుగా చెప్పటం, దాని గురించి నేను చెప్పడం లేదు. I'm talking about speaking the truth where it's going to affect you. ఒకవేళ ఒక పరిస్థితి ద్వారా అది నీకు నష్టం కలుగజేస్తుంది అంటే అప్పుడు నీవు సత్యం చెప్తున్నావా లేదా అని నేను మాట్లాడుతున్నాను. We are always gracious when we speak to other people, but we must be truthful when it comes to ourselves. Do you know that మన విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా సత్యం కలిగి ఉండాలి. the Holy Spirit leads us into all the truth, and పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. the first sin that was judged in the early church was the sin of dishonesty. మొదటి సంఘంలో బయలుపరచబడిన మొదటి పాపం ఏంటంటే యథార్థంగా లేకుండా ఉండటాన్ని. Not the sin of covetousness. దురాశను గురించిన పాపం కాదు. In Acts chapter 5, we read of Ananias and Sapphira who saw so many people.
అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అననీయ సప్పీరా అని మనం చూస్తాం. అక్కడ అనేక మందిని వాళ్ళు చూసి selling their lands and bringing it to the apostles' feet, as we read in Acts 4:34. అపోస్తల కార్యములు 4:34 మనం చూస్తాం. అనేక మంది వాళ్ళకున్న ఆస్తులను అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెడుతూ ఉన్నారు. A lot of people are doing that. అనేక మంది ఆ విధంగా చేస్తున్నారు. And Ananias and Sapphira also wanted the reputation in the church అననీయ సప్పీరా ఏమనుకున్నారంటే మనకు కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండాలని అనుకున్నారు. of being wholehearted, surrendered to God completely. మనం కూడా పూర్ణ హృదయం అనిపించుకోవాలి, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నామని చూపించుకోవాలి. So they also sold a bit of their land, and but they didn't give the whole thing. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకున్న పొలాన్ని అమ్మి కానీ ఆ మొత్తము అపోస్తలులకు ఇవ్వలేదు. Let's assume they sold the land for 100,000 rupees. ఉదాహరణకి ఈ విధంగా అనుకుందాం, వాళ్ళు 1,00,000 రూపాయలకు ఆ పొలాన్ని అమ్మారు. And they kept back 50,000 rupees. వాళ్ళు 50,000 ఉంచుకున్నారు. And gave 50%. They brought 50% to the church. సంఘానికి 50% తీసుకొని వచ్చారు. Now, if somebody sold their property today and brought 50% of their sale proceeds to God, you would call that person a wholehearted Christian. ఈనాడు ఎవరైనా వాళ్ళ ఆస్తిని అమ్మి అందులో 50% సంఘానికి ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి పూర్ణ హృదయుడని మనం చెప్తాం. People don't even give 10% of their sale price to God. వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మనుషులు దేవునికి ఇవ్వరు. ఇప్పుడు Here's somebody who's giving 50%. Why was he killed? ఇక్కడ మరి ఆయన 50% ఇస్తున్నాడు, మరి ఎందుకు వాళ్ళు చంపబడ్డారు? Not because of what he gave or didn't give, వాళ్ళు ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు అన్నదాన్ని బట్టి కాదు, but because he told a lie. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పారు. దాన్ని బట్టి He stood in the line, in the queue with others, వేరే వాళ్ళు నిలబడ్డ క్యూలో నిలబడి kept his mouth shut. As people were leaving their money at the apostles' feet, he also left his money and moved on. As he moved on, Peter said, Ananias, come back here. వాళ్ళు మౌనంగా నిలబడి వేరే వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఇచ్చి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు ఈ విధంగా పిలిచాడు, అననయ్య ఇక్కడికి రమ్మన్నాడు. God gave Peter discernment. This guy's a liar. దేవుడు పేతురుకి వివేచన ఇచ్చాడు, ఈ వ్యక్తి అబద్ధికుడు అని చూపించాడు. And he told him, when this land was yours, Acts 5:4, it was your own. Nobody asked you to sell it. అపోస్తల కార్యములు 5:4 ఈ విధంగా చెప్పాడు, అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, నిన్నెవరు అమ్మమని చెప్పలేదు. God doesn't want your money or your land. దేవునికి నీ డబ్బు అవసరం లేదు, నీ పొలం అవసరం లేదు. Everybody's giving it voluntarily. అందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగానే ఇస్తున్నారు. And after you sold it, the money was still yours. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? Nobody's asked you to give 50% or even 10% or even 1%. అందులో 50% ఇవ్వమని ఎవరు నిన్ను అడగలేదు, 10% ఇవ్వమని అడగలేదు, 1% కూడా ఇవ్వమని ఎవరు అడగలేదు నిన్ను. Why have you thought of this? You have told a lie to God. దేవునితో అబద్ధం చెప్పాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? But Ananias could have said, I never opened my mouth. I never said a word. అననీయ ఈ విధంగా చెప్పి ఉండొచ్చు, నా నోరే నేను తెరవలేదు, ఒక మాట కూడా పలకలేదు కదా అని అనుండొచ్చు. Do you know you can tell a lie to God without opening your mouth? He was just standing in line, putting the money there at the apostles' feet and moving on. He never opened his mouth. ఆయన లైన్లో నిలబడ్డాడు, అపోస్తల పాదముల యొద్ద డబ్బు పెట్టాడు, ఆయన నోరు తెరవలేదు. But in that action was a lie. కానీ ఆ క్రియలోనే ఒక అబద్ధం ఉంది. This is hypocrisy, to pretend. You can come to fellowship in a church and pretend to be wholehearted like all the others. You're a liar. ఇదే వేషధారణ అంటే, నువ్వు ఒక సహవాసానికి వచ్చి మిగిలిన వారి వల్లే నీవు కూడా పూర్ణ హృదయంతో ఉన్నావు అని నీవు ఆ విధంగా భావన కలగజేయటం ద్వారా నీవు అబద్ధం చెప్తున్నావు. If you sit with people pretending to be wholehearted like the others and you're not wholehearted, you're a liar. నీవు పూర్ణ హృదయాలతో కూర్చొని వారి వలె నీవు పూర్ణ హృదయంతో లేకుండా ఉన్నట్లయితే నీవు ఒక అబద్ధికుడివి. Even though you didn't open your mouth. నీ నోరు తెరవపోయినా సరే You can sing to Jesus, take my silver and my gold, not a mite would I withhold. నా వెండి బంగారములు తీసుకో, నా దగ్గర నేను ఏది ఉంచుకోను అని నువ్వు పాట పాడొచ్చు. Because you're singing along with all the others, the tune is nice, the words are nice, but you may be an absolute liar because you don't mean it. నీవు అందరితో పాటు పాడుతూ ఉన్నావు, ఆ స్వరం బాగుందని, మాటలు బాగున్నాయని, కానీ నిజంగా అర్థవంతంగా నువ్వు దాన్ని పాడటం లేదు. నీవు ఒక అబద్ధికుడుగా ఉన్నావు. A lot of Christians tell more lies to God on Sunday than any other day of the week with the songs they sing. అనేక మంది క్రైస్తవులు వారంలో ఏ రోజు కంటే కూడా ఆదివారంనే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళు పాడే పాటల ద్వారా. All to Jesus I surrender. You haven't surrendered all. You're a liar. యేసు ప్రభుకి నా సమస్తమును అర్పించుకున్నాను అని నువ్వు చెప్తావు, కానీ నువ్వేమీ సమస్తం అర్పించలేదు. ఆ విధంగా నువ్వు చెప్పినట్లయితే నువ్వు అబద్ధికుడివి.
Now, you may not hear a preacher tell you the truth, but you need to hear it. ఏ బోధకుడు ఇలాంటి సత్యం చెప్పడం నువ్వు వినలేదేమో, కానీ నువ్వు వినాల్సిన అవసరం ఉంది. Because it is the truth. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి. If you have surrendered all to Christ, say it. Otherwise, keep your mouth shut. ఒకవేళ యేసు ప్రభుకి సమస్తము నువ్వు అర్పించుకున్నట్లయితే నువ్వు పాడు, లేనట్లయితే మౌనంగా ఉండు. Or to say, Lord, I want to surrender all. I haven't done it all. That's more honest. It doesn't matter if it doesn't fit in with the tune. ఒకవేళ ప్రభువా నేను సమస్తమును సమర్పించుకోవాలనుకుంటున్నాను అని పాడినట్లయితే అది ఎంత యథార్థంగా ఉంటుంది, ఒకవేళ అది స్వరములో కలిసి ఉన్నా లేకపోయినా. That others are singing, you be honest with God. వేరే వాళ్ళు పాడినట్లుగా ఉన్నా లేకపోయినా దేవునితో నువ్వు యథార్థంగా ఉండొచ్చు. And likewise, later on, his wife comes and says the same thing. ఆ తర్వాత తన భార్య కూడా వచ్చి ఇదే విషయం చెప్పింది. It was that lying. You can tell a lie without opening your mouth. కాబట్టి నీ నోరు తెరవకుండానే నువ్వు అబద్ధం చెప్పొచ్చు. And what is the consequence of this? దాని పరిణామం ఏంటి? It says in 2 Thessalonians in chapter 2, 2 Thessalonians chapter 2. రెండవ తెస్సలోనియ రెండవ అధ్యాయం and verse 10. 10వ వచనం. Those who don't receive the love of the truth. Notice this expression, loving the truth is more than speaking the truth. ఎవరైతే సత్యమును ప్రేమించరో, ఇక్కడ మీరు గమనించినట్లయితే సత్యమును ప్రేమించటం అంటే సత్యమును పలకటం కంటే కూడా ఉన్నతమైంది. I can speak the truth, but a higher level is to love the truth. I have such a tremendous longing. నేను సత్యమునే పలకాలని ఎంతో తీవ్రమైన కోరికను కలిగి ఉంటాం, ఎన్నటికీ నేను అబద్ధం చెప్పకుండా ఉండటం. To speak the truth, that I love it and I don't want to ever have any lie in me. సత్యమును నేను ప్రేమించినట్లయితే, if I don't receive the love of the truth to be saved from all lying, అబద్ధం అంతటి నుండి నేను కాపాడబడినట్లుగా, it says in 2 Thessalonians 2 verse 11 that God himself will deceive me. 2 తెస్సలోనిక 2:11లో మనం చూసినట్లుగా దేవుడే అబద్ధమును నమ్మునట్లుగా మోసం చేసే శక్తిని మనకు పంపుతాడు. That's one of the most fearsome verses, fearful verses in the New Testament. క్రొత్త నిబంధనలో ఎంతో భయంకరమైన వచనం ఇది. That if you don't love the truth, dear friend, let me tell you straight to your face, God Almighty will deceive you. నా ప్రియమైన స్నేహితుడా, నీవు సత్యాన్ని ప్రేమించినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడే నిన్ను మోసం చేస్తాడు. Almighty God will deceive you. Satan is a deceiver. సర్వశక్తిమంతుడైన దేవుడే నిన్ను మోసం చేస్తాడు. అపవాది మోసగాడు. Your lusts deceive you. Your heart is deceitful. నీ శరీర ఇచ్చలు నిన్ను మోసం చేస్తాయి. నీ హృదయమే మోసకరమైంది. On top of that, if Almighty God, who's your only hope of protection from deception, అంత మాత్రమే గాక ఆ మోసం నుండి నిన్ను విడిపించటానికి కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన మీదే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. if he also decides to deceive you, there is no hope for you. ఆయన కూడా నిన్ను మోసం చేయాలని అనుకున్నట్లయితే నీకు ఇంకా ఎటువంటి నిరీక్షణ లేదు. And it says here in 2 Thessalonians 2:11, God will make you believe what is false. He'll make you believe that you're born again when you're not born again. 2 తెస్సలోనిక 2:11-12లో మనం చూసినట్లయితే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోయినా కానీ నువ్వు రక్షణ పొందావని మోసగించబడతావు. He'll make you believe that you're filled with the Holy Spirit when you're not filled with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకుండా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అని నిన్ను నమ్మిస్తాడు. Who? Not the devil, God. ఎవరు ఈ విధంగా చేస్తారు? అపవాది కాదు, దేవుడు. Why? Because of one reason. You don't receive the love of the truth. ఎందుకంటే ఒకే ఒక కారణము, సత్యమును నువ్వు ప్రేమించటం లేదు. Do you know the first sin mentioned in the Bible? బైబిల్లో మనం చూసే మొట్టమొదటి పాపం ఏంటి? What is the first sin that you see in the Bible? బైబిల్లో మనం చూసే మొట్టమొదటి పాపం ఏంటి? A lie. అబద్ధం. When Satan told a lie to Eve saying, you shall not die. సాతాను అవ్వతో విధంగా చెప్పాడు, నీవు చావనే చావవు. That's the first sin mentioned in the Bible. It's a lie. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పాపం ఏంటంటే అబద్ధం. What's the last sin mentioned in the Bible? You turn to Revelation. బైబిల్లో ప్రస్తావించబడిన చివరి పాపం ఏంటి? And chapter 22, and you see there. ప్రకటన 22 మనం చూసినట్లయితే Lying. That is the last sin in Revelation 22:15. అబద్ధము ప్రకటన 22:15లో మనం చూస్తాం. Those who practice lying are outside. అబద్ధము నుంచి ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నుందురు.
So the first sin and the last sin mentioned in the Bible is lying. బైబిల్లో ప్రస్తావించిన మొదటి పాపము చివరి పాపము అబద్ధం. The first sin judged in the early church was lying. మొట్టమొదటి సంఘములో తీర్పు తీర్చబడిన పాపము అబద్ధం. The people whom God deceives are those who don't love the truth. ఎవరైతే సత్యాన్ని ప్రేమించరో మోసాన్ని నమ్మేటట్లు దేవుడు అనుమతిస్తాడు. So it's very important for us to take this seriously. Let your yes be yes and your no be no. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. నీవు అవును అంటే అవునై ఉండాలి, కాదు అంటే కాదై ఉండాలి. That protects us from deception. మనం మోసగించబడకుండా అది మనల్ని కాపాడుతుంది. Jesus said, I am the way. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును. Well, we all appreciate that. We acknowledge Jesus is the way. మనందరము కూడా దాన్ని ఎంతో ఇష్టపడతాము, దాన్ని అభినందిస్తాము. యేసుక్రీస్తు ప్రభువారే మార్గంగా ఉన్నారని. I am the life, he said. నేనే జీవమునై ఉన్నానని కూడా ఆయన చెప్పారు. We appreciate that. We want the life of Jesus. దాన్ని కూడా మనం ఎంతో ఇష్టపడతాము. యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం కోరుకుంటాము. But he also said, I am the truth. కానీ ఆయన నేనే సత్యమును అని కూడా చెప్పారు. I'm reality. నేనే నిజమై ఉన్నాను. They couldn't have this in the Old Testament, you know. పాత నిబంధనలో వాళ్ళు ఈ విధంగా ఉండలేరు. David says in Psalm 51, where he makes his confession, కీర్తన 51లో దావీదు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. after sinning with Bathsheba, this is what he says. బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Psalm 51 and verse 6. కీర్తనలు 51:6. Lord, I realize you desire truth in the innermost being. I don't have it. ప్రభువా, ఈ విధంగా నేను తెలుసుకున్నాను, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, కానీ నేను ఆ విధంగా కలిగి లేను. I've been a hypocrite. నేను ఒక వేషధారిగా ఉన్నాను ప్రభువా. I could kill Goliath. I could defeat the Philistines. నేను గొలియాతుని చంపగలిగాను, ఫిలిస్తీన్లను ఓడించగలిగాను. But I was a hypocrite in my heart. కానీ నా హృదయంలో నేను ఒక వేషధారిగా ఉన్నాను. I sinned with Bathsheba, tried to cover it up by, first of all, getting her husband to go to her bed that day. నేను బత్షెబాతో పాపం చేశాను. అయితే దాన్ని కప్పివేయటానికి తన భర్తను ఆమె దగ్గరికి ఆ రోజు పంపించాలనుకున్నాను. I didn't succeed there. Then I got rid of the husband and married her. అది జరగలేదు కాబట్టి నేను తన భర్తను చంపివేశాను. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాను. Lord, I realize you desire truth in the innermost being and I don't have it. ప్రభువా, నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, కానీ ఆ సత్యం నాలో లేదు. This is one of the wonderful things we can have today because of the Holy Spirit. ఈనాడు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము అంతరంగంలో సత్యమును కలిగి ఉండొచ్చు. The Spirit of truth will make us truthful all the way to the innermost being of our life. సత్య స్వరూపియగు ఆత్మ సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించి మన జీవితం అంతట్లో కూడా మనం సత్యం కలిగి ఉండేటట్లు చేయగలడు. Of our heart. మన హృదయంలో మనం సత్యం కలిగి ఉండేటట్లు. In Revelation chapter 14, it speaks about certain people ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కొంతమంది గురించి మనం చూస్తాం. who are standing with the Lamb on Mount Zion, Revelation 14. A group of overcomers సియోను పర్వతం మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు జయించిన వాళ్ళు. who follow the Lamb wherever he goes. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వాళ్ళు వెంబడించేవాళ్ళు. Revelation 14:4. ప్రకటన 14:4. And one characteristic about them is Revelation 14:5. No lie was found in their mouth. వాళ్ళ గురించిన ఒక్క లక్షణం ఏంటంటే వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. The children of men are liars from the time they are born. We read that in Psalm 58. కీర్తనలో 58లో మనం చూస్తాం, మనుషులు పుట్టినప్పటి నుండి కూడా అబద్ధికులుగానే ఉన్నారు. But here's a group of people who are completely delivered from lying, so that there is no lie found in their whole system. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అబద్ధం అంతటి నుండి విడిపించబడ్డారు. వాళ్ళలో ఎక్కడ చూసినా మనకు అబద్ధం అనేది కనపడదు. They have become like Jesus, full of truth. వాళ్ళు యేసు వలె మారిపోయారు, సంపూర్ణ సత్యమును కలిగిండి. So I want to encourage you, dear brothers and sisters and my dear friends, we need to cleanse ourselves from every type of lying. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియమైన స్నేహితులారా,
నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి విధమైన అబద్ధం నుండి మనం కడగబడాలి. And I'll tell you this, even if you have to pay a price for speaking the truth, if you stand for the truth, ఒకవేళ నీవు సత్యం చెప్పాల్సిన సమయంలో ఒకవేళ దానికోసం వెల చెల్లించాల్సి వచ్చినా సరే నీవు దాని గురించి నిలబడినట్లయితే, and you decide that you're going to eliminate lying from your life 100%, నీ జీవితంలో 100% అబద్ధాన్ని తొలగించుకోవాలని నీవు నిర్ణయించుకున్నట్లయితే, your life will be clean, you'll be able to see God, నీ జీవితం ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. నీవు దేవుణ్ణి చూడగలవు. and you will never be deceived in all your life by any of the deceptions that are going around in Christendom today. ఈనాడు క్రైస్తవత్వంలో ఉన్న ఏ మోసం చేత కూడా నీవు మోసగించబడలేవు. You will know the truth because God himself will show you the truth, and you will never be deceived about your spiritual condition. నీవు సత్యాన్ని తెలుసుకుంటావు. దేవుడే నీతో నీ ఆత్మ సంబంధమైన స్థితి గురించి సత్యం చెప్తాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, once again we thank you for your word. ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. Thank you for your goodness to us in giving us your word. ప్రభువా, మీ మంచితనాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మాకు మీ వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు So clearly and simply. ఎంతో స్పష్టంగా, సరళంగా. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.